ఈ వాక్యం మీరు చాలాసార్లు విన్నారు, వింటున్నారు. రానున్న దినాల్లో కూడా మీరు వినవచ్చు. ఎక్కువగా యేసు ప్రభువారు పుట్టినప్పుడు పశువుల పాకలో స్థలము లేనందున పొత్తి గుంటలతో చుట్టి ఆయన్ని పరుండు పెట్టారు అని మనము చదువుతున్నాం. తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చి మరియను చూచారు. తర్వాత ఎవరిని చూశారు? ఆ శిశువును చూచారు. చూసి ఎవరికి సాగిలపడ్డారు? అక్కడ చూడండి. వారు ఆ నక్షత్రం, ఏ నక్షత్రం? ఆ నక్షత్రం ఏ నక్షత్రం? స్టారా? ఓకే, దేవుని నక్షత్రం. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు ఫోన్లు లేవు, టెలిగ్రామ్స్ లేవు, వాహనాలు గాడిదలు, లేకపోతే గుర్రాలు. ఎన్ని వేల కిలోమీటర్లు వారు నడిచొస్తున్నారు, ఎన్ని వందల కిలోమీటర్లు నడిచొస్తారు. ఆ కాలి నడకన లేక ఆ జంతువు మీద వాళ్ళు నడిచి ఆ నక్షత్రము, దేవుని నక్షత్రము వారికి దారి చూపించింది. వాక్యం ఒకటి పెట్టినానా? ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించారు. హల్లెలూయా. ఆమెను కాదు, ఆయనను. చిన్న పిల్లోడిని పూజించటం ఏంటి? శిశువును పూజించటం ఏంటి? అంత మాత్రమే వదిలిపెట్టక మంచి ప్లాన్తోనే వచ్చారు. అవగాహన లేని వారు కాదు. అంతరార్థం గమనించాలి. అంత దూరం నుంచి ప్రయాణమై వచ్చి ఆయనను పూజించటంలో వస్తువులు ఏమిటి? తమ పెట్టెలో విప్పారు, పెట్టెలో తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క ప్రయాణము సుఖముగా జరగాలి, భద్రముగా ఉండాలి. ఆ పెట్టెలో విప్పారు. దానిలో బంగారం ఉంది, సాంబ్రాణి ఉంది, బోళము ఉంది, ఉన్నాయి. వాటిని కానుకలుగా ఆయనకు సమర్పించేది. ఇప్పుడు మనం సహజంగా ఈ ప్రశ్న మనం వాడే ఉన్నాం. ఆయన అంటే దేవుడు, ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు. ఆరాధించడానికి వచ్చిన మీరు ఆయనకి ఏం తెచ్చారు? ఆ రోజున బంగారం ఇచ్చారు, మీరు ఇప్పుడు బంగారం ఇస్తున్నారా? సాంబ్రాణి ఇచ్చారు, మీరు ఇప్పుడు సాంబ్రాణి ఇస్తున్నారా? బోళం ఇచ్చాడు, మీరు ఇప్పుడు బోళం ఇస్తున్నారా అని అడగకూడదు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఆ చరిత్ర వేరు. అక్కడ ఈ అనాలోచనగా ఏదో పుట్టాడంట,
వెళదాము గుడికి, లేక ఆయన్ని కలుసుకుందాము, శిశువును చూద్దాము అని అనాలోచనతో వాళ్ళు అక్కడికి రాలేదు. మీరు గమనించండి, ఎంతో విశిష్టమైనటువంటి సందర్భం, ఎంతో విశిష్టమైనటువంటి సందర్భం. వీళ్ళెవరు మామూలు కాదండి, వీళ్ళు జ్ఞానులు. అందరూ చెప్పండి, జ్ఞానులు. ఎంత చదువుంటారు వాళ్ళు. జ్ఞానులు ఒక విశిష్టతమైనటువంటి పని వాళ్ళు ఇక్కడ చేస్తూ, అంటే ఇక్కడ ఆ శిశువు అనగా యేసుని ఎంతగా అర్థం చేసుకొని ఉంటారో, ఎంత స్టడీ చేసి ఉంటారో వాళ్ళు, ఎంత జ్ఞానం ఉంటుందో వాళ్ళకి. అమాయకంగా కాదు, అనాలోచితనగా కాదు. ఇక్కడ రెఫరెన్స్లు మనం ఎక్కువ చూడము, కానీ నేను ఇక్కడ రాసుకున్నది మీకు చెప్తాను. నెంబర్ 1 బంగారము, నెంబర్ 2 సాంబ్రాణి, నెంబర్ 3 బోళం. మూడు కనిపిస్తున్నాయి ఇక్కడ. బంగారం అంటే మామూలు విషయం కాదు. అందుట్లో మన బంగారం వేరు, వాళ్ళ బంగారం వేరు. మన బంగారం ఎలా ఉంటుందో, ఎలా కలుపుతారో మీకు తెలుసు. వాళ్ళ బంగారం ఎంతో విలువైనది. త్యాగపూరితమైన ఆరాధన, త్యాగపూరితమైన అర్పణ. ఇది రాజులకు అర్పించేది. ఇది మామూలు మనుషులకు ఇచ్చేది కాదు, ఇది రాజులకు ఇచ్చేది. ఆయన రాజు, ప్రభువులకు ప్రభువు అని వాళ్ళకి తెలుసు. ఆయన ఎవరంటే ప్రభువులకు ప్రభువు. ఆయన మామూలోడు కాదు, పుట్టినోడు. ఆయన సర్వాధికారి, ఆయన కింగ్, ఆయన రాజు అని వాళ్ళు గుర్తించారు. వాళ్ళు ఎత్తుకున్నారా, ముద్దాడారా? లేదు, సాష్టాంగ పడిపోయారు. హల్లెలూయా. సాష్టాంగ పడిపోవటమే ఆరాధన. అదనమాట. ఏమండి, మనం ఇచ్చే 20 రూపాయలు, మనం ఇచ్చే 50 రూపాయలు మనం లెక్క పెట్టుకుంటాం కదా, ఎంత ఇచ్చాం అంత ఇచ్చామని. ఇదంతా దేవుడు లెక్కలోకి రాదు. అంటే ఇష్టపూర్వకముగా ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, ఆయన వలన మేము బ్రతుకుతున్నాము, ఈ రోజున చలనం కలిగి ఉన్నాము, ఈ రోజున సజీవుల లెక్కలో జనన లిస్ట్లో మేము ఉన్నాము, ఆయన వల్లే మేము పోషింపబడుతున్నామని ఇష్టపూర్వకముగా ఆయనను ఆరాధించటం. ఆ ఆరాధనలో నీకు పాటలు ఉండొచ్చు, వాక్య ధ్యానం ఉండొచ్చు, నీ కానుకలు ఉండొచ్చు, కానుకలు కట్టలని ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, అన్నీ కూడా అవి తర్వాత సెకండరీ. అదంతా కూడా ఫస్ట్ నువ్వు సాష్టాంగ పడిపోతావు. ఈ బంగారం రాజులకిచ్చే సంపద, రాజులకిచ్చే సంపద. ఆయన ఎవరో కింగ్, ఆయన ఎవరో ప్రభువులకు ప్రభు. రెండోది మనం గమనిస్తే సాంబ్రాణి. మనకు తెలిసిన సాంబ్రాణి వేరు, వాళ్ళకి తెలిసిన సాంబ్రాణి వేరు. మనం వాడే సాంబ్రాణి వేరు, వాళ్ళు వాడే సాంబ్రాణి వేరు. సాంబ్రాణిలో కూడా రకరకాలు ఉన్నాయండి, ఒప్పుకుంటారా? సాంబ్రాణిలు కూడా చాలా రకాలు ఉన్నాయి. అక్కడ చూడండి, ఇది దైవత్వమునకు గుర్తు. దైవత్వమును గుర్తించేటువంటి జ్ఞానులు యేసుని పూజాహరుడుగా గుర్తించారు. హల్లెలూయా. ఎవరైనా పూజాహరుడు, పూజకు అర్హత కలిగిన వాడు, ఇంకెవ్వడు కూడా అర్హత కలిగిన వాడు లేడు. ఇందాక పాట పాడినప్పుడు మీకు చాలా సంతోషం అనిపించిందేమో. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు. ఎప్పటి నుంచి? సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు నీ నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. ఆ స్తుతి ఉచ్చారణ ఇప్పుడు నేను ఇందాక అన్నాను, ఎందుకంటే మామూలుగా నేను గమనించాను కాబట్టి అన్నాను. కొంతమంది అసలు ఈ లిప్స్ ఓపెన్ చేయట్లా,
ఏమన్నా మీరు లిప్స్టిక్ రాసుకొచ్చారా, ఏమన్నా బాంబు రాసుకొచ్చారా, లేకపోతే ఏమన్నా లోపల ఏమైనా ఉందా, కిళ్ళి ఏమైనా ఉందా, పాన్ పర్రాక ఏమైనా ఉందా? బొమ్మవా నువ్వేమన్నా? వినాయకుడు నువ్వేమన్నా? యెహోవా మందిరమునకు వచ్చినప్పుడు సమస్త జనులారా, ఆయన గుమ్మములో మీరు ప్రవేశించినప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములోనికి మీరు ఎలా ఉండాలి? ప్రవేశించాలి. బలం తెచ్చుకోవాలి, చలిని జయించాలి. అంటే ఇంకా చలి పెరిగిద్ది. ఇలా చలిగా ఉందంటే చలి ఏమైద్ది? పెరిగిద్ది. అంటే మాకేమైనా చలి పుడతలేదు ఏంటి? అందరికీ చలి పుట్టింది. మేము మనుషులు, దెయ్యాలం కాదు, దేవదూతలం కాదు, దేవుళ్ళం కాదు. కానీ జయించి కాస్త రక్తాన్ని వేడి పుట్టించే చప్పట్లు కొడుతూ లోపల ఉద్రేకాన్ని పెంచుకుంటూ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు పగటికి పగలు రాత్రికి రాత్రి పూజించే నామం. ఏంటది? పగటికి పగలు రాత్రికి రాత్రి యేసునామం, యేసునామం. ఏ నామం? ఆ ఉచ్చారణ చేస్తూ బతికేయచ్చండి. వాళ్ళ చికెన్ లేకపోయినా ఉచ్చారణ చేస్తూ బతికేయచ్చు. యేసునామం. బా, ఆ జ్ఞానులు చూడండి. వాస్తవంగా ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని పూజించకూడదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, అమ్మా, నీ దేవుడైన యెహోవాను తప్ప మరి ఎవరిని పూజించకూడదు. వీళ్ళ సాహసం, హలో బ్రదర్స్, వీళ్ళ సాహసం, వీళ్ళ ధైర్యం, ధర్మశాస్త్రమును కూడా వాళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ పని చేశారు. ఆయన్ని పూజాహరుడుగా ఆ సాంబ్రాణిని తీసుకువెళ్ళారు. హల్లెలూయా. మూడవది చూస్తే ఆ బోళం. ఇది కొద్ది సీరియస్ బ్రదర్, సీరియస్. త్యాగపూరితమైన మరణం. పిల్లల దగ్గరకు ఎవరైనా వచ్చినప్పుడు బోళాన్ని తీసుకొస్తారా? చంటి పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా బోళాన్ని తీసుకొస్తారా? ఇది త్యాగపూరిత మరణం. మృతదేహము కుళ్ళిపోకుండా ఉపయోగించే బోళం వాడు తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చారండి? బోళం తీసుకొచ్చారు. మృతదేహాలు కుళ్ళిపోకుండా తీసుకొచ్చే ఈ విలువైన పదార్థము. ఊహించండి, ఈ చిన్న బిడ్డకు కానుకగా ఇవ్వటం, ఇలాంటిది కానుకగా ఇవ్వటం అనేది చనిపోతాడనేగా, చచ్చిపోతాడనేగా. అదేనండి జ్ఞానులు. అందుకే వాళ్ళు ఏమన్నారు? గ్రీసు దేశస్థులు జ్ఞానులు. జ్ఞానము కలిగిన వారు, అవగాహన కలిగిన వారు, ఈయన చనిపోతాడు, ఈయన పుట్టింది చనిపోవడానికే. ఈయన పుట్టింది ఎందుకంటే యేసు బాబు చనిపోవడానికే పుట్టాడు. యేసు ప్రభు చనిపోవడానికి పుట్టాడు, మనం బతకడానికి పుట్టాం. ఏమండి, క్రిస్మస్ ఉంది కాబట్టి, క్రిస్మస్ ఉంది గుడ్ ఫ్రైడే కొరకు, గుడ్ ఫ్రైడే ఉంది ఈస్టర్ కొరకు, ఈస్టర్ ఉంది రాకడ కొరకు. హల్లెలూయా. ఆయన పుట్టింది సిలువ వేయబడ్డానికి, సిలువ వేయబడింది తిరిగి లెగవడానికి, తిరిగి లేచిన వాడు పునరుద్ధరణయ్యాడు, పునరుద్ధరణ వాడు రాకడలో తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయా. అది బోళం. అంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళకి అవగాహన కలిగించాడు. దేవుడి యొక్క ఆత్మ వాళ్ళకి అవగాహన కలిగించింది, ప్రేరణ కలిగించింది. క్రీస్తుని దైవత్వం, క్రీస్తుని దేవుడుగా గుర్తించలేనివాడు ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, రేపు కాదు, ఎప్పుడు కూడా దైవత్వాన్ని గుర్తించిన వాడు దైవంగా ఆరాధించలేడు. యేసు బాబాలాగానే చూస్తాడు.
యేసు ప్రభు ఫోటోనే పెట్టుకుంటాడు, దానికే దండం కొడతాడు. యేసు బాబునే చూస్తాడు. దైవత్వమును చూసిన జ్ఞానులు వీళ్ళు. అక్కడ చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారండి, తర్వాత అక్కడ మళ్ళీ 10వ వచనం చదువుతారో ఒకసారి. వార నక్షత్రమును చూసి అత్యానందభరితులై, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ భరితులు? ఆనందం వేరు, అత్యానంద భరితం వేరు, వార్త వేరు, శుభవార్త వేరు, సంతోషం వేరు, మహా సంతోషం వేరు, దేవుడు వేరు, మహాదేవుడు వేరు. యూనివర్సల్ గాడ్ ప్రపంచము మొత్తము కూడా 242 దేశాలలో పూజింపబడుతున్నటువంటి మహనీయుడు ఆయన. హల్లెలూయా. కానివ్వండి బాబాయ్, సైలెంట్లో పెట్టు బాబాయ్. ఇంకెవరైనా ఉంటే పెట్టండి, సైలెంట్లో పెట్టండి. చూడండి, ఆయన దేవుడిగా గుర్తించకుండా మనం చేసే క్రిస్మస్ కాదు. దైవత్వాన్ని గుర్తించకుండా మనం చేసే భక్తి కాదు. క్రిస్మస్ కాదు. క్రిస్మస్ పండగని మనం జనాలకి, బయట వాళ్ళకి అర్థం అవ్వాలని, ఇరుగు పొరుగు వారికి అర్థం అవ్వాలని, పబ్లిక్ మీటింగ్స్లో అలా చెప్తే వాళ్ళు అవగాహన కలిగి ఉంటారని పండగ అంటున్నాం. ఎవ్రీ డే ఫెస్టివల్ మనకి, ఎవ్రీ డే పండగ మనకి. ప్రభువులో ఆనందించేవాడికి ప్రతిరోజు పండగే, ప్రభువులో ఆనందించేవాడికి ప్రతి ఆదివారం పండగే, ప్రతిరోజు క్రిస్మస్సే. యేసు పుట్టాడు ఈరోజు నా హృదయంలో, నా లోపల, నా జీవితంలోకి వచ్చాడు, మా ఇంట్లోకి వచ్చాడు. ప్రతిరోజు పండగే. అందుకే దీన్ని మనం అంగీకరించకుండా మనం ఆరాధించలేం. మీరు అలా రెప్పలేస్తూ ఉంటుంటే నేను డల్నెస్ వచ్చేస్తుంది నాకు. మీరు అలా రెప్పలేయద్దు, కళ్ళు బాగా తెరవండి, కుదిరితే పచ్చిమిరకాయ తెచ్చుకోండి, కళ్ళు బాగా తెరుస్తూ ఉండండి. ఇక్కడ కొన్ని సంఘటనలలో నేను గత సంవత్సరం కూడా చెప్పాను. మళ్ళీ ఆ సంఘటనలో ఏంటంటే, క్రిస్మస్ యొక్క అర్థం మనందరికీ తెలుసు. కొంతమంది మాస్ అంటారు, ఆర్సెం వాళ్ళు, ప్రొటెస్టెంట్లో క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని అర్థవంతముగా ఆరాధించడం, క్రీస్తుని అర్థవంతముగా ఆయన్ని పూజించటం, కొనియాడటం, స్తుతియాగము చేయటం, లేక ఆరాధన అంటే ఒక మిషన్, పంపబడిన యేసుక్రీస్తు ఎలా ఆయన ఈ లోకములో బ్రతికి దేవుడు మహింపరిచాడు, మనం కూడా ఎక్కడికి వెళితే అక్కడ దేవుడిని మహిమపరుస్తూ ఉండాలి. ఇప్పుడు 13వ సెంచరీలో రోగులకు దాన ధర్మాలు ప్రారంభించింది ఎవరంటే ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్, ఇటలీకి చెందిన వ్యక్తి. ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ అనే వ్యక్తి. మీరు గూగుల్లో కూడా, స్టూడెంట్స్ ఇంజనీర్ చదువుతున్నారు లక్షలు కట్టి, మీరు నేను చెప్పినవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తారా? ఇంకో యాప్ ఏంటి రవి నువ్వు చెప్పావది? గట్టిగా చెప్పు. పోప్పా, పర్ఫెక్సిటీ. నాకైతే ఇంగ్లీష్ రాబోద్దు, నువ్వన్న చెప్పండి. దానిలో చూస్తారా? కొత్తవి అట్లా చూడండి, ఈ హిస్టరీ చూడండి. ప్రపంచంలో ఏది పెద్ద మతం చూడండి. క్రైస్తవులు ఎక్కువగా ఏ దేశంలో ఉండారో మీరు చూడండి. ఎక్కువగా పండగ ఆచరించబడుతున్న పండగ ఏదో చూడండి. ఎక్కువ గణపరచబడుతున్నటువంటి ఆ దేవుడు ఎవరో మీరు చూడండి. మీ పిల్లల్ని అడగండి. ఫీజు కట్టడమే కాదండి, కాలేజీలో పంపించడం కానీ, ఫోన్ ఇవ్వడం కాదండి, ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు ఇది ఓపెన్ చేయమని చెప్పండి. బైబిల్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే కనుక అన్న చెప్పాడే దానిలోకి వెళ్ళి చెప్తే మీకు స్పష్టంగా అర్థాన్ని ఇచ్చేస్తుంది. మీరే రేపు ఒక ప్రసంగికులు అయిపోతారు. అబ్బా, మీరే రేపు స్పీకర్లు అయిపోతారు. ఓహో, ఏమండి, స్పీకర్లు అవ్వడం గొప్ప కాదండి, ప్రసంగికులు అవ్వడం గొప్ప కాదండి. కానీ దాన్ని తెలుసుకోవటం,
తెలుసుకున్న దాన్ని బట్టి దేవుణ్ణి గణపరచటం, తెలుసుకున్నదే 10 మందికి తెలియచేయటం, అది కూడా ఒక ప్రసంగమే, అది కూడా ఒక సాక్ష్యమే. కమాన్, ఇక్కడ చూడండి అమ్మా, నోట్ దిస్ పాయింట్ ప్లీజ్, జాగ్రత్త కోరండి. 13వ సెంచరీలో పేదలను కనిపెట్టాడు, అడుక్కునే వాళ్ళని చూశాడు, అంగవైకులు కలిగిన వారు చూశాడు, ప్లాట్ఫారం మీద ఉన్న వాళ్ళని చూశాడు, చలికి బాధపడుతున్న వారిని చూశాడు. ఎవరితనో? ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్, ఇటలీకి చెందిన వ్యక్తి. దానా ధర్మాలు ప్రారంభించాడు యేసు నామములో. అక్కడి నుండి ప్రపంచం అంతా కూడా విస్తరించింది. క్రిస్మస్ అంటే తీసుకోవటం కాదు, తీసుకునేది బయటవారు, తీసుకునేది పేదలు, తీసుకునేవారు అట్టడిగిన ప్రజలు, అట్టడుక్కుకి వెళ్ళిపోయిన ప్రజలు. ఇవ్వవలసింది మనము, చేయవలసింది సంఘం, చేయవలసింది స్థానిక సార్వత్రిక సంఘాలు. 16th సెంచరీ, 16వ శతాబ్దంలో క్రిస్మస్ ట్రీని జర్మనీకి చెందినటువంటి మార్టిన్ లూథర్ దీన్ని ప్రవేశపెట్టాడు. మార్టిన్ లూథర్ అనండి అందరూ, మార్టిన్ లూథర్ క్రిస్మస్ ట్రీని 16వ శతాబ్దంలో దాన్ని జర్మనీకి చెందినటువంటి వ్యక్తి ప్రారంభించాడు. ఇది ఎందుకు అంటే వాళ్ళు అలా అలంకరించి ఆ పచ్చదనం, పచ్చగా ఉంది, మన ప్రపంచానికి పచ్చగా ఉండాలి, మనం అందంగా ఉండాలి. క్రీస్తు మనల్ని అందముగా తయారు చేశాడు. ఆ గ్రీన్ ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆ గ్రీన్ బ్రతికిస్తుంది, ఆ గ్రీన్. అందుకే బెడ్రూమ్లో కూడా నేను ఎవరిని చూసాను, రెడ్ కలర్ బెడ్ లైట్ పెట్టుకొని పడుకున్న వాళ్ళకి ఒకసారి నేను చెప్పాను, ఈ రెడ్ లైట్ ఏంటి, ఈ బ్లూ కలర్ ఏంటి, బెడ్రూమ్లో ఎప్పుడు గ్రీన్ లైట్ ఉండాలి. అప్పుడు గ్రీన్ లైట్ ఉన్నప్పుడు మీకు ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వెలుగుతో వాతావరణంలో మీరు హాయిగా పార్కులో నిద్రపోయినట్టు నిద్రపోతారు, ఇప్పుడు చర్చిలో నిద్రపోతున్నట్టు. నెక్స్ట్ 19th సెంచరీ, 19వ శతాబ్దంలో గ్రీటింగ్ కార్డు. ఈ 19వ శతాబ్దంలో 1843లో ప్రవేశపెట్టారు సన్ హెడ్రికోల్ ఈయన. ఆ గ్రీటింగ్ కార్డులో గ్రీటింగ్స్, ఇదిగో మీకు శుభవార్త, ఇదిగో ప్రజలందరికీ కలగబోబు శుభవార్త, యేసు మన కొరకు జన్మించాడు అని యేసుకు సంబంధించినటువంటి శుభాకాంక్షలు తెలియజేసి ఇతరులకు, అంటే ఆ రోజుల్లో ఇంత కమ్యూనికేషన్ లేదుగా, ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదుగా, ఆ రోజుల్లో ఇంత డెవలప్మెంట్ లేదుగా. అందుకు ఆ గ్రీటింగ్ కార్డును ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మనం ఎస్ఎంఎస్లతో హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, సేమ్ టు యూ, ఫార్వర్డ్. నేనేం కోరుకుంటానంటే, ప్రియ సహోదరి సోదరులారా, నేనేం కోరుకుంటానంటే, మీ గ్రీటింగ్ కార్డు నేను కోరుకోను, కానీ నా మట్టుకు నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, మీరేదో నా దగ్గరకు వస్తే ఇది ఇస్తారని నేను కోరుకోను, కానీ మీరు ముందుకు వచ్చి లేక ఆ గేట్ దగ్గర ఏమైనా కనపడితే ఏమన్నా గౌరవం ఉంటే కాస్త వందనాలు చెప్తే చాలు అని నా జీవితానికి నేను కోరుకుంటున్నాను. కాస్త వందనాలు చెప్తే చాలు, అది కూడా నవ్వుతూ చెప్పాలి, సీరియస్గా చెబితే నాకు దడ. మీరు నవ్వుతూ వందనాలు చెప్తే జీవితంలో అలా కన్ను మూసేస్తే ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోతాం. అలాగే మీరు కూడా కోరుకోవాలి. 1850లో మోడర్న్ క్రిస్మస్ను ప్రారంభించాడు. మోడర్న్ క్రిస్మస్. అందుకే మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు మా అమ్మ లాంటోళ్ళు కూడా ప్రపంచాన్నే మాకు చెప్తుంది. మా అమ్మ లాంటోళ్ళు ప్రపంచములో ఏం జరుగుతుందో ఆమె, మేము ఫోన్ ఓపెన్ చేసి మేము చూసేలోపు ఆమె చెప్పేస్తుంది. ఎందుకంటే ఆమెకి మోట్రో ఫోన్ ఇచ్చాను, ఆమెకి ఒక మంచి ఫోన్ ఇచ్చాను. క్రైస్తవుల గురించి చెప్తుంది, మిషనరీల గురించి చెప్తుంది, క్రిస్మస్ ఏ దేశంలో స్టార్ట్ అయిందో చెప్తుంది, లండన్ గురించి చెప్తుంది,
ట్రంప్ గురించి చెప్తుంది, అమెరికా గురించి చెప్తుంది. ఏంటమ్మా నువ్వు ఎంత బిజీ అయిపోయావంటే, లేదు నా టైము ప్రార్థనకి ఇచ్చాకే నేను ఇది చూస్తా. ఉదయం గంట, మధ్యాహ్నం గంట, నైటు గంట. ఆ ప్రార్థన అయిన తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకుంటుంది. నేను మా అమ్మకి చెప్పలేదు, ఎందుకంటే ఎక్కువ చూస్తే కళ్ళు తిరిగిద్దని చెప్పలేదు. కానీ మీ అందరి ముందు చదువుతున్న మీరు చెప్పకొద్దు. ఫోనిచ్చి మంచి పని చేశాను, నా ఆత్మకు సంతోషాన్ని ఇచ్చింది. మా అమ్మకి నేను ఫోనిచ్చా. ముసలోళ్ళకి ఎందుకురా నీకు ఫోను, నీకు డబ్బా ఫోన్ చాలా అని తీసి పారేస్తున్న ఈ దినాలలో ఈ అరడుగు లేని బొడ్డోడికి పెద్ద ఫోను కావాలి. కానీ నిన్ను కన్న అమ్మ, నిన్ను కన్న తల్లికి ప్రపంచాన్ని తెలపవా? తల్లి ఒక్కదిగా ఉంటుంది కదా. మనందరం బయటికి వెళుతున్నాం కదా. ఆ అమ్మ కనీసం ఆ వాక్యాలు వింటూ, వార్తలు వింటూ, ఆమె బతుకునంతకాలం నా కొడుకు ఫోన్ ఇచ్చాడని ప్రపంచానికి చెప్పదా? చెప్పండి. అమెరికాలో పండుగ చెప్పిందంటే ప్రపంచానికి చెప్పినట్టు కాదా? ప్రియ సహోదరి సోదరులారా, కనీసం మీ అమ్మా నాన్నను గౌరవించండి. బ్రతుకున్న నీ తల్లి, రేపొద్దు నీ తల్లి ఉండకపోవచ్చు నీకు. బ్రతుకున్న నీ తండ్రి, రేపొద్దు నువ్వు తండ్రి లేనివాడు అయిపోవచ్చు. ఉండగానే నా తండ్రికి ఏం అవసరం, నా తల్లికి ఏం అవసరం? సర్ప్రైజ్ గిఫ్ట్. సర్ప్రైజ్ గిఫ్ట్ లవర్కి ఇచ్చుకుంటే కాదు, అమ్మే నీ లవర్. నిన్ను ప్రేమించేది శాశ్వతమైన తల్లికి నువ్వు ఏదైనా సర్ప్రైజ్, స్పెషల్, వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వగలవా? వాల్యుబుల్ గిఫ్ట్, ఖరీదైన గిఫ్ట్. సంవత్సరం దాయి డబ్బులు ఏం పర్వాలేదు, 2 సంవత్సరాలు దాయి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వు, క్రీస్తు సంతోషిస్తాడు. ఇక్కడ మోడర్న్ క్రిస్మస్. ఈ ప్రపంచం అంతా కూడా, నేను సింగపూర్ నవంబర్లో వెళ్ళినప్పుడు కూడా అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లండన్లో స్టార్ట్ అయిపోయింది, జర్మనీలో, యూరప్ కంట్రీస్లో మొత్తం. ఎందుకంటే ఇక్కడ బెగ్గర్స్ క్రిస్మస్, ప్రిజనర్స్ క్రిస్మస్, విడోస్ క్రిస్మస్, ఇంకా రకరకాల పేరులతో వాళ్ళు ఈవెంట్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి, దుప్పట్లు ఇచ్చి, చీరలు ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి, ఆ విధంగా వాళ్ళని క్రిస్మస్ ఆనందములోనికి వారు నడిపిస్తూ ఉండటమే ఈ ప్రారంభించిన మోడర్న్ క్రిస్మస్. ఆ సెంచరీలో అది జరిగింది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుతారా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. నా వాటర్ బాటిల్ నా కార్లో వాటర్ బాటిల్ ఉండాలి, వేడి నీళ్ళు బాగుంటుంది. చదువమ్మా, మైక్లో చదవండమ్మా. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. లైవ్లో కనిపిస్తుంది, అందరూ కలిసి చదవండి, అందరూ కలిసి చదవండి. ఏది చేసినా, అందరు చెప్పండి మనస్ఫూర్తితో, ఏది చేసినా ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఇది మీరు పాటించండి, ఇది మీరు అనుసరించండి, మీ జీవితాల్లో ధన్యమవుతాయి. నేటి దినాల్లో ముగింపుకు వచ్చాను. నేటి దినాల్లో లైటింగ్స్ పెడుతున్నారు, మీరు చూసే ఉంటారు. ఆ లైటింగ్లు కనపడుతున్నాయి కానీ మనుషులు కనపట్ల. మనుషులను డామినేట్ చేసే ఎల్ఈడి ఎన్నో లైట్స్ మన కళ్ళతో కూడా చూడలేకపోతున్నాం. ఆ లైటే మనకు కనిపిస్తుంది, మనుషులు కనిపించట్లేదు.
ఈ ప్రపంచం ఇటెళ్తుంది. మనం నివసిస్తున్న భారతదేశం ఎటు ప్రయాణం చేస్తుంది? సంఘం ఏం ఆలోచిస్తుంది? సంఘం ఏం ఆలోచిస్తుంది? సంఘం థింకింగ్ ఎలా ఉంది? ఒక సంఘ సభ్యురాలు యొక్క ఆలోచన, ఒక సంఘ సభ్యుడి యొక్క ఆలోచన ఎలా ఉంది? సంఘం ఎటుపోతుంది? వెలుగులో ఉన్నామని చెప్పే చీకటి కార్యాలు, వెలుగులో ఉన్నామని చెప్పే పగలు, ద్వేషాలు. యోహాను వ్రాసిన మొదటి పత్రికలో యోహాను చెప్తున్నాడు, 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, వెలుగులో ఉన్నానని చెప్పుకునే ప్రతి క్రైస్తవుడు, విశ్వాసి తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు కాడా? ఏంటండి క్రిస్మస్ అంటే? చెట్ట, భోజనాల, కొబ్బరన్నమా, బిర్యానీయా, గారులు కాదు గారిలా, పాయాసమా, కేకులా? అవి బయట వారు కూడా తినగలరు, వాళ్ళు మనకన్నా ఎక్కువ పెట్టగలరు, చెయ్యగలరు. దానాధర్మాలు, పోట్లలో స్థల భూదానాలు చేసిన వారు ఉన్నారు. లేరా? చెప్పండి, లేరా? ఉన్నారు. హత్యలు, మోసాలు పెరిగిపోతున్న ఈ భారతదేశంలో వెలుగులో ఉన్నామని ఎలా చెప్పగలుగుతున్నాం? 2వ కొరింథీకి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4:5 మైక్లో చదవండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ప్రకటించాల్సింది క్రీస్తుని, కనబడవలసింది క్రీస్తు. ఏది చేసినా ఆయన పేరట మీరు చెయ్యండి. సనుగుడొద్దు, గొనుగుడొద్దు, నసొద్దు. క్రీస్తు పేరట చేయండి. నిలబడండి క్రీస్తు పేరట. కష్టపడండి, శ్రమపడండి క్రీస్తు కొరకు. ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు. యేసుకిచ్చి అప్పులు పాలైపోయానన్నవాడు చరిత్రలో లేడండి. యేసుకిచ్చి మేము రోడ్డు పాలైపోయామన్నవాడు చరిత్రలో లేరు. మీకు ఒక మంచి గిఫ్ట్ను పరిచయం చేయాలనుకుంటున్నాను. దానికి ముందుగా మన బ్రతుకులో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో అండి ఈ ద్వేషాలు, పగలు, స్వార్థం తొలగిపోతే తప్ప నిజమైన ఆనందకరమైన, అత్యానందభరితమైన క్రిస్మస్ మనం జరుపుకోలేము. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక. అత్యానందభరితులుగా దేవుడు మనల్ని చేయునుగాక. కట్